ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని ఒక వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న మనం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడిని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు సమస్తమును కలుగు చేశాడు. దేవుడు సమస్తాన్ని మనకిచ్చాడు. ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ప్రతిదీ దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. అయితే ఒక మాట, ఇలాగా అనుగ్రహించి ఇంత తోడుగా ఉన్న దేవుని మనం ప్రేమించకుండా ఒకవేళ నువ్వు ఇతరులను ప్రేమించడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావేమో, ఇదిగో ఈ లోకంలో వ్యర్థమైన దాన్ని ప్రేమించడానికి సిద్ధపడుతూ ఉన్నావేమో, వ్యర్థమైన వారిని ప్రేమించడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావేమో. లోకంలో ఉన్న ప్రేమ కంటే దేవునిలో ఉన్న ప్రేమ చాలా గొప్పది. ఒక మారు ఆలోచించండి, మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా? మీ హృదయం మీద చేసుకొని ఒకసారి చెప్పడం ప్రారంభించండి, నేను దేవుడిని ప్రేమిస్తున్నానా లేదా అని పరీక్షించుకోండి. ఎందుకంటే దేవునికి వాక్యం స్పష్టంగా చెప్పబడుతూ ఉంది, మీరు దేవుడిని ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీకు కావాల్సిన అవసరాలు తీర్చగలుగుతాడు, మీ అక్కర్లు తీర్చగలుగుతాడు, మీకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దేవుడు ఇంకా ఇవ్వగలుగుతాడు. కానీ ఈ రోజున దేవుడిని ప్రేమించేవారు చాలా తక్కువైపోతూ ఉన్నారు. వ్యర్థమైన వాటి వైపు మనసు పెడతా ఉన్నారు. ఇహలోక సంబంధమైన వాటి వైపు మనసు పెడతా ఉన్నారు. ఓ ప్రియకుమారి, ప్రియకుమారుడా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? దేవుడినా లేకపోతే ఇంకేమన్నా ప్రేమిస్తున్నావా? అది ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నన్ను ప్రేమించండి, నేను తప్పక మిమ్మల్ని ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతకండి, తప్పక నేను దొరుకుతాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వెతికేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. అసత్యాలను వెతికేవారు ఉన్నారు, కానీ సత్యాన్ని వెతికేవారు లేరు. నిజంగా దేవుణ్ణి పరిశోధించి తెలుసుకోగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు దేవుణ్ణి పరిశోధించి తెలుసుకుంటున్నావా? దేవుని గ్రంథాన్ని చదివి తెలుసుకుంటున్నావా? దేవుడు ఉన్నాడు, ఆయన వెతకాలి అనే ఆలోచన నీకుందా? ఈరోజు దేవుని వెతకకుండా పనికి మాలిన వాటన్నిటిని వెతకడం ప్రారంభిస్తూ ఉన్నాం. ఒక మారు మీరు ఆలోచించండి, దేవుణ్ణి వెతకడం ప్రారంభించండి. ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారి, ఆయన నిత్యుడగు తండ్రి. అటువంటి దేవుడిని ఒకసారి నువ్వు వెతికి చూస్తే సమస్తం దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈ రోజున ఉదయకాల సమయంలో నేరుగా దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నన్ను ప్రేమించు, నేను ప్రేమిస్తాను, నన్ను వెతుకు, నేను తప్పక దొరుకుతానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుని ప్రేమించు, దేవుని వెతుకు. దేవుడి వాగ్దానం నీ జీవితం నెరవేర్చాలని ఈ దినాన మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితం నెరవేరాలని ఆశ నీకు ఉండినట్లయితే ప్రార్థన లేకపోవచ్చు. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కని స్తోత్రం ప్రభా. నీ బిడ్డలనైనా అయ్యా, ఈ వాగ్దానాన్ని విని వారి హృదయంలోనైనా అయ్యా ఈరోజు నడుచుకొని, నేను దేవుడిని ప్రేమిస్తా, నేను దేవుడిని వెతుకుతా, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే నా దేవుడు శ్రేష్టమైన వాడని గ్రహించి ఎవరైతే నేను ఈ ప్రార్థనలోకి భవిస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని అంతకంతకు దీవించండి, మీ ప్రేమ మరి ఎక్కువగా వారి మీద కుమ్మరించండి ప్రభా. మీకు లెక్కలేని స్తోత్రం అయ్యా. మీరు అన్ని విషయాల్లో మీరు తోడుగా నేడుగా ఉండండి. వారి కుటుంబాలను దీవించండి, వారి అక్కర్లను తీర్చండి ప్రభా. వారి శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకులోనైనా, నిందల్లో, హింసల్లో ప్రభా మీకు వందనాలు. మీరు తోడుగా నేడుగా ఉండి నడిపించి, దీవించి, ఆశీర్వదించమని బ్రతిమిలాడుతూ ఉన్నాను అయ్యా. మీ వాక్యం తెలియచేస్తోంది, నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తారని మీరు చెప్పారు అయ్యా. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, నిన్ను ప్రేమించడానికి సిద్ధపడగలిగిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్తికర్తలుగా చేయమని, మీరే వారికి తోడుగా నేడుగా ఉండమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. ఇంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు ఖచ్చితంగా అందుతాయి. అదే రీతిగా ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులు బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.